ఐబొమ్మ రవి విషయంలో కూడా మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఐబొమ్మ రవి చేసింది తప్పేనన్నారు ప్రకాష్ రాజ్. దొంగను దొంగే అనాలన్నారు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ అనిపిస్తే వెళ్లవద్దన్నారు ప్రకాష్ రాజ్. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగ దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలన్నీ కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు, చెప్తున్నారు. చూడకండి. ఎవడు వ్యాపారం వాడు ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆ హీరోలు అవుతాడు. అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఏమవ్వాలి దేశం. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగ దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలన్నీ కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు, చెప్తున్నారు. చూడకండి. ఎవడు వ్యాపారం వాడు ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆ హీరోలు అవుతాడు. అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఏమవ్వాలి దేశం. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగ దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలన్నీ కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు, చెప్తున్నారు. చూడకండి. ఎవడు వ్యాపారం వాడు ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆ హీరోలు అవుతాడు. అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఏమవ్వాలి దేశం.